ప్రకాశం జిల్లాలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. నాగులుప్పాడు మండలం ఉప్పుగుండూరులోని ఓ రైసు మిల్లులో 1500 పీడీఎస్ బియ్యం బస్తాలను సీజ్ చేసుకున్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని మధ్యవర్తుల నుంచి బియ్యం సేకరిస్తున్నట్లు మిల్లర్ చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ప్రకాశం జిల్లాలో అక్రమ రేషన్ కృష్ణపట్నం పోర్టుకు తరలించి అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా, వియత్నాం దేశాలకు సప్లై చేస్తున్నట్లు స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ఇక ఇదే ఇష్యూపై ఫుల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. నాగులపాడు మండలం ఉప్పుగుండూరులో ప్రభుత్వ బియ్యాన్ని రెవెన్యూ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం నాగులపాడు మండలం ఉప్పుగుండూరులో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడే ఈ యొక్క రేషన్ గోడౌన్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క రేషన్ గోడౌన్ లోనే ఇటు ఒంగోలు ఆర్డీఓ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న అర్ధరాత్రి వరకు అయితే ఇక్కడ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా ఇటు ప్రభుత్వ బియ్యాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రస్తుతం అయితే ఈ యొక్క గౌడౌన్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క బియ్యం సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ లెక్కలు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క గౌడౌన్ ఒకసారి చూసినట్లయితే ఈ గౌడౌన్ వచ్చేసి నాగులపాడు మండలం, అదేవిధంగా ఇటు ఉప్పుగుండూరులో ఈ యొక్క రేషన్ గౌడౌన్ ఉంది. ఇక్కడ నిన్న అర్ధరాత్రి వరకు ఇటు నాగులపాడు ఎంఆర్ఓ, అదేవిధంగా ఇటు ఒంగోలు ఆర్డీఓ మొత్తం వీళ్ళు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మొత్తం అయితే ఈ యొక్క గౌడౌన్ పై అయితే నిన్న ఇటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మొత్తం కూడా ఇక్కడ 2000 బస్తాల రేషన్ బియ్యం ఉంటుందని సమాచారంతో అయితే ఇక్కడైతే ఇక రైడ్ చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని వందల క్వింటాల ఇక్కడ రైస్ నుండి ఇక్కడ స్వాధీనం చేసినట్టు కూడా అయితే అధికారులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఆ రైసు అదేవిధంగా ఈ యొక్క గౌడౌన్లకు సంబంధించినటువంటి లాక్ చేసిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. నిన్న అర్ధరాత్రి సమయంలో మొత్తం కూడా అయితే ఈ గౌడౌన్లో ఒకసారి అయితే ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు లోపలైతే తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం కూడా అయితే భారీగా ఈ యొక్క ప్రభుత్వ బియ్యం ఉన్నట్లు కూడా అయితే అధికారులు గుర్తించారు. ఈ ప్రభుత్వ బియ్యం కూడా ఇటు నిరుపేదలకు అందిస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యం మొత్తం కూడా అయితే ఇటు నియోజకవర్గాలు ఇక్కడ సేకరించి అదే బియ్యాన్ని మళ్ళా ఇక్కడ ఈ రైస్ మిల్లులో ఇటు రీసైకిల్ చేసి ఈ బియ్యాన్ని మొత్తం కూడా అయితే ఇక్కడ కాకినాడ పోర్టు కానీ అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు కానీ ఈ రెండు పోర్టుల ద్వారా అయితే ఇతర దేశాలకు విధంగా ఇతర రాష్ట్రాలకు కూడా అయితే ఇటు సరఫరా చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్క రూమ్ ఉంది. ఈ పక్క రూమ్ లోనే మొత్తం కూడా ఒక 1500 బస్తాల బియ్యాన్ని కూడా అయితే అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ అక్కడ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఈ రూమ్ లోనే మొత్తం కూడా భారీగా ఈ యొక్క రైస్ ఉన్నట్లు కూడా ఇటు అధికారులు గుర్తించారు. మొత్తానికి ఇటు 2 రోజుల క్రితం ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ఒక అక్రమ రేషన్ అక్కడ పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా అయితే అసలు ఎక్కడెక్కడ ఈ యొక్క రేషన్ మాఫియా ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది, ఏంటి అనేది అయితే మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తనిఖీలో భాగంగానే ఇటు ఇటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా అయితే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క తనిఖీలు జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం కూడా అయితే ఇక్కడ మొత్తం 2000 బస్తాలంటే కనీసం లక్షల కాస్ట్ ఉంటే తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళకున్న సమాచారం ఏంటి అనేది. సార్ చెప్పండి, ఒకసారి మీకున్న సమాచారం ఏంటి, మీరు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము రాత్రి మా డిఎస్ఓ గారు నేను మా టీటీ గారు వచ్చి మిల్లును పరిశీలించగా మిల్లులో సుమారుగా ఒక 1500 పైచిలుకు పీడిఎస్ ఇంటాక్ట్గా బ్యాగులని వాటిని మేము స్వాధీనపరచుకొని 60 కేసులు నమోదు చేసి ఫర్దర్ ఆదేశాల కోసం సంయుక్త కలెక్టర్ గారికి మేము 60 కేసులు రిపోర్ట్ చేస్తాం. సార్ మీ యొక్క ఇన్వెస్టిగేషన్ లో కానీ ఇంత పెద్ద ఎత్తులో అంటే ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఇది ఏం చెప్తాను? మిల్లర్ని మేము ప్రశ్నించగా మిల్లర్ ఏం చెప్తున్నారంటే చీరాల, బాపట్ల పరిసర ప్రాంతాల్లో మధ్యవర్తుల ద్వారా మేము కొనుక్కొని వచ్చి ఇక్కడ పెట్టుకొని పాలిష్ చేసి ఆ బియ్యాన్ని మేము లాభసాటిగా అమ్ముకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు. సో ఇది మొత్తానికి అయితే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా అయితే ఇక్కడే ఈ యొక్క గోడౌన్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఇక్కడ ఈ బియ్యం యొక్క కాస్ట్లీ, అదేవిధంగా ఇక్కడ ఈ బియ్యం
ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ రైస్ ఓనర్తో ఇక్కడైతే ఇక్కడ విచారిస్తున్న ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏం చెప్తారో ఈ అక్రమ ఈ రేషన్ గురించి మాట్లాడదాం. సార్, ఈ అక్రమ రేషన్ మాఫియా గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి? ఇది గత ప్రభుత్వం అంతకుముందు కొనసాగుతా ఉంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని మొదట ప్రభుత్వం నాణ్యమైన బియ్యం ఇస్తే ప్రజలు అమ్ముకోకుండా ఉంటారు. ఈరోజు దీన్ని ఒక రాజకీయ నాయకులు ఇది ఒక వ్యాపార వనరుగా మార్చుకొని తన అనుమాయుల్ని కేటాయించి రేషన్ డీలర్ల దగ్గర నుంచి సేకరించి ఇది రీసైక్లింగ్ చేసి వీటిని ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటా ఉన్నారు. మొట్టమొదట ప్రభుత్వ విధానం మారాలా. ప్రభుత్వం రాజకీయ నాయకులు దీంట్లో ఆదాయ వనరుగా చూడకుండా దీన్ని పేద ప్రజలకు అందాలి. పేద ప్రజలకు అందాలి అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం క్వాలిటీ బియ్యం, సన్న బియ్యం ప్రజలు తినటానికి అనుకూలమైనటువంటి బియ్యం ఇవ్వాలి. ఇది ఈ విధంగా ఇవ్వనందువల్ల ఇది వ్యాపారం చేసుకోవటానికి జరుగుతూ ఉంది. దీనికి రాజకీయ నాయకులు మద్దతు జరుగుతూ ఉంది. మనందరం చూస్తూ ఉన్నాం. ఈ మిల్లు గత 5 సంవత్సరాల కాలంలో 3 సార్లు సీజ్ చేశారు. ఇప్పుడు సీజ్ చేశారు. ఇది కొనసాగుతూ ఉంది. ఏదో ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు దాడులు చేయటం, దాన్ని తూతు మంత్రంగా నామినల్ కేసులు పెట్టి తీసేయటం, ఇది మళ్ళీ రాజకీయ నాయకులు మళ్ళీ దీంట్లో జోక్యం చేసుకొని కేసుల నుంచి బయటపడి మళ్ళీ ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు ఏదైతే ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది వ్యవస్థ బాగుపడదు. ముందు ప్రభుత్వ విధానం మారాలా. అందుకని మేము కోరేది ఏంటంటే ప్రజలకు ముందు నాణ్యమైనటువంటి బియ్యాన్ని, ఎందుకంటే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. పేద ప్రజలకి ఆహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ తోటి ఇస్తా ఉన్నారు. ఈ సబ్సిడీ ప్రజలకు దక్కకుండా రాజకీయ నాయకుల జేబుల్లోకి మధ్య దళారులకి వీళ్ళందరికీ చేరుతా ఉంది. అందుకని మొట్టమొదటి ప్రభుత్వ విధానం మారాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సో ఇది మొత్తానికైతే ఈ యొక్క అక్రమ ఈ రేషన్ మాఫియాపై కూడా ఇక్కడ సామాన్య ప్రజలు కూడా అయితే తమ అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఇటు గవర్నమెంట్ స్పందించి ఈ అక్రమ ఈ రవాణాపై కూడా ఇటు ఉక్కు పదం మోపాలని కూడా అయితే ఒక పక్క సామాన్య ప్రజలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకో పక్క ఇక్కడ చూసినట్టయితే ఈ అక్రమ ఈ రేషన్ మొత్తం అనేది ఇంకా ఇక్కడ ఈ రైస్ మిల్ ఓనర్ని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకోవాలి. ప్రస్తుతం అతన్ని ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాత దీని గురించి దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ప్రస్తుతానికైతే వివరాలు రావాల్సి ఉంది. ఇది మొత్తానికి ఉండే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం నుంచి.